సిద్ధార్థ నది ఒడ్డున మల్గుడి అనే ఆరు ఉంది. గ్రామస్తులంతా కలిసి మెలిసి ఉండేవారు. వారు సాదాసీదా మనుషులు. తమ జీవితాలతో సంతృప్తి చెందారు. నది వారి జీవనాధారం, వారి పంటలకు నీరు, వారి భోజనానికి చేపలు అందించింది. గ్రామస్తులు ప్రకృతితో సామరస్యంగా జీవించారు. దాని షెద్రస్ని గౌరవిస్తూ దాని అప్పుడప్పుడు క్రోహాన్ని తట్టుకున్నారు. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. నదిని మండుతున్న నారింజ రంగులో చిత్రీకరిస్తాడు మరియు దాని అవరోహంతో ముగుస్తుంది. నీటిపై పొడవైన నీడలను వేస్తుంది. జీవితం ప్రశాంతంగా ఉంది. ఋతువులు మరియు పండుగ సున్నితమైన లాయ్. గ్రామం నడిబొడ్డున పురాతన ఆలయం ఉంది. ఆ ఆలయం పాలకుడైన విష్ణువుకు అంకితం చేయబడింది. ఇది రాతితో నిర్మించబడింది. దాని గోడలను అలంకరించే క్లుప్తమైన శిల్పాలతో. ప్రతిరోజు ఉదయాన్నే గ్రామస్తులంతా ఆలయంలో గుమిగూడేవారు. వారు విష్ణువును ప్రార్థించారు. ముకుంద అనే దైగల ముసువాడైన పూజారి ప్రార్థనలు చేశారు. ప్రార్థన శక్తిని ముకుంద నమ్మారు. విష్ణువు తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతాడని ఆయనకు నమ్మకం ఉంది. ప్రతి సవాలును విశ్వాసంతో, ధైర్యంతో ఎదుర్కో ఆయన గ్రామస్తులకు నమ్మకాన్ని కలిగించారు. ఆ ఏడాది ఋతుపవనాలు ముందుగానే వచ్చాయి. వర్షాలు విరామం లేకుండా కురిశాయి. పగలు మరియు రాత్రి గ్రామాన్ని కొరడాతో కొట్టాయి. సాధారణంగా ప్రశాంతంగా ఉండే సిద్ధార్థ నది ఉప్పొంగడం ప్రారంభించింది. నీరు నిలకడగా పెరిగింది. ఒడ్డుకు దగ్గరగా వచ్చింది. భయం గ్రామస్తులను పట్టుకుంది. నది ఉగ్రరూపాన్ని వారు ఇంతకు ముందు చూశారు. వరద ఏమి చేయగదో వారికి తెలుసు. గ్రామం పెద్ద రాముకాక అనే జ్ఞాని వృద్ధుగురు సమావేశం ఏర్పాటు చేశారు. మనం గ్రామాన్ని ఖాళీ చేయాలి అని ఆయన ప్రకటించారు. అది వేగంగా పెరుగుతోంది. మనం ఎత్తైన ప్రదేశం కోరాలి. గ్రామస్తులు అంగీకరించి తమ వస్తువులను సేకరించి తమ పశువులను మేపుకున్నారు. ముకుంద, నువ్వు మాతో రావాలి. రాము కాకా పూజారిని కోరారు. ఆలయం మునిగిపోతుంది. ముకుంద తల అడ్డంగా ఆపారు. నేను ఆలయాన్ని విడిచిపెట్టను అని దిల్చింగా చెప్పారు. విష్ణువు నన్ను కాపాడతారు. రాము కాకా నిట్టూర్చారు. దేవుడు స్వయంగా సహాయం చేసుకునే వారికి సహాయం చేస్తాడు అని తల్ ఈపుతూ అన్నారు. గ్రామస్తులు ముకుందను వేడుకున్నారు. కాని అతను దిల్చంగా ఉన్నారు. వారు వెళ్లిపోయారు. వారి వస్తువులను మరియు వారి చింతలను వారితో తీసుకువెళ్లారు. నీరు పెరుగుతూనే ఉంది. నెమ్మదిగా గ్రామాన్ని ముంచెత్తింది.